హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా. ప్రజెంట్ యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నటువంటి 5 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం. ట్రస్ట్ మీ గైస్, ఇందులో లాస్ట్ మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూద్దాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీలో ఒక యాప్ ద్వారా మహిళలను ప్రమాదాల నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్న సైబర్ ఎక్స్పర్ట్కి అదే యాప్కి సంబంధించిన ఒక మర్డర్ కేసు ఎదురైతే ఎలా ఉంటుంది, అసలు ఆ కేసు వెనుక ఉన్నది ఎవరు, ఇదే ఈ మూవీ యొక్క మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. దీంట్లో సైబర్ క్రైమ్, మహిళలపై జరిగినటువంటి నేరాలు, మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ సినిమా స్టోరీ నడుస్తుంది. సుడిగాలి సుధీర్ ఇందులో సైబర్ ఎక్స్పర్ట్ గా కనిపిస్తాడు. కథలో రెస్క్యూ అనే యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి నుంచి సినిమా ఒక మిస్టరీని బిల్డ్ చేస్తూ వెళ్తుంది. ముఖ్యంగా యాప్ ద్వారా వచ్చేటువంటి కాల్స్, వాటి వెనుక ఉన్నటువంటి వ్యక్తి, మర్డర్ కేసు ఇవన్నీ కలిసినప్పుడు సినిమా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల కథనం కాస్త స్లోగా అనిపించడం, కొన్ని సన్నివేశాలు ప్రీటబుల్ గా ఉండడం మైనస్. సుడిగాలి సుధీర్ తన పాత్రకు న్యాయం చేశాడని చెప్పాలి. సస్పెన్స్ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకు మంచి ప్లస్ పాయింట్లు. ఫుల్ మాస్ కమర్షియల్ మూవీ కంటే ఒకసారి కూర్చొని మిస్టరీని ఫాలో అవుతూ చూడాల్సిన థ్రిల్లర్ సినిమా ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, కానీ చిన్నపిల్లల కోసం మాత్రం కాదు. మర్డర్స్, క్రైమ్, మహిళలపై జరిగేటువంటి నేరాలకు సంబంధించిన సీరియస్ సీన్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు, యువత ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఎక్కువగా అడల్ట్ కంటెంట్ మీద ఆధారపడిన సినిమా అయితే కాదు, కానీ క్రైమ్ థీమ్ కారణంగా పిల్లలతో చూడడానికి నేను ప్రత్యేకంగా సిఫార్సు చేయలేను. ఈ మూవీ నేమ్ వచ్చేసి కాలింగ్ శాస్త్ర. ప్రజెంట్ ఈ మూవీ యూట్యూబ్లోనే ఫ్రీగా అవైలబుల్గా ఉంది. మా లిస్ట్లో ఉన్నటువంటి సెకండ్ మూవీ మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ, సూపర్గా ఉంటుంది. దీంట్లో ఒక డాక్టర్, అతని భార్య కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటారు. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇంట్లోకి ఒక కొత్త ఫ్యామిలీ వచ్చిన తర్వాత కొన్ని వింత వింత సంఘటనలు జరుగుతాయి. మొదట చిన్న చిన్న విషయాల్లానే అనిపించినా సరే, ఆ తర్వాత ఆ ఇంట్లో ఏదో అసాధారణమైన విషయం ఉందని అర్థమవుతుంది. ఇక ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి సంఘటనలకు కారణం ఏంటి, అక్కడ ఉన్న కుటుంబానికి ఎదురవుతున్న సమస్య ఏంటి, అసలు ఈ దయ్యం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది సినిమా ముందుకు వెళ్లే కొద్దీ ఆసక్తికరంగా చూపించారు. ఇక సినిమాలో ముఖ్యంగా హర్రర్ సీన్స్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్క్ అయ్యాయి. పెద్దగా జంప్ స్కోర్స్ మీద ఆధారపడకుండా వాతావరణంతో కూడా భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ మూవీలో. సిద్ధార్థ్ తన పాత్రలో బాగా వర్క్ చేశాడు. ఆండ్రియా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తుంది ఈ మూవీలో. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి కొన్ని సన్నివేశాలు హర్రర్ లవర్స్కి బాగా నచ్చే అవకాశం ఉంది. అయితే సినిమా కొన్ని చోట్ల కాస్త స్లోగా అనిపించవచ్చు, కానీ ఒకసారి కథలోకి వెళ్ళిపోయిన తర్వాత క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడం క్యూరియాసిటీ అయితే ఉంటుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి గృహం. ప్రజెంట్ ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. మన లిస్ట్లో ఉన్న థర్డ్ మూవీ, ఇది మామూలు సినిమా కాదు భయ్యో. జైలు నుంచి తప్పించుకోవడానికి ఒక ఖైదీ చేసే ప్రయత్నం, అతన్ని మళ్ళీ క్రైమ్ ప్రపంచంలోకి లాగితే ప్రాణాల కోసం పారిపోతున్నాడా లేక ప్రతీకారం తీర్చుకోవడానికా? ఈ కథలో ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అసలు కథ మొదలవుతుంది. బయటికి వచ్చిన తర్వాత అతని గతం, క్రైమ్, ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇక అక్కడి నుంచి గ్యాంగ్స్టర్స్, రివెంజ్, క్రైమ్, జైలు ఎస్కేప్, యాక్షన్, ఇలా కథ చాలా రఫ్ అండ్ రియలిస్టిక్గా ముందుకు వెళ్తుంది. హీరో ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అతను అసలు ఎందుకు జైలుకు వెళ్ళాడు, బయటకు వచ్చిన తర్వాత అతని టార్గెట్ ఎవరు అనే విషయాలు సినిమా ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తాయి. ఇక హిరుదు హరుణ్ యాక్షన్ సీన్స్లో చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. బాబీ సింహ, ఆర్కే సురేష్ తమ పాత్రలో మంచి ఇంపాక్ట్ చూపించారు. ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోరు, రఫ్ విజువల్స్ అయితే సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. అయితే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్ అయితే కాదు. సినిమా మొత్తం క్రైమ్, హింస, రివెంజ్, గ్యాంగ్స్టర్ వరల్డ్ చుట్టూ తిరుగుతుంది. కొన్ని సన్నివేశాలు చాలా రా అండ్ ఇంటెన్స్గా ఉంటాయి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే పెద్దవాళ్ళు చూడొచ్చు, కానీ చిన్నపిల్లలతో చూడడం సిఫార్సు చేయను. హింసాత్మక యాక్షన్, హత్యలు, క్రైమ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అడల్ట్ కంటెంట్ కంటే క్రైమ్ వైలెన్సే ఎక్కువ అనమాట. మొత్తంగా చెప్పాలంటే ప్రిజన్ ఎస్కేప్ ప్లస్ క్రైమ్ ప్లస్ రివెంజ్ ప్లస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఈ కోనసీమ థగ్స్ను ఒకసారి ట్రై చేయొచ్చు. ప్రజెంట్ ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది, కోనసీమ థగ్స్. మన లిస్ట్లో ఉన్న ఫోర్త్ మూవీ ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. కథలో అరుణ్నిధి ఒక సాధారణ యువకుడిగా కనిపిస్తాడు. అతని తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉండడంతో కుటుంబం మొత్తం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంటుంది. ఇదే సమయంలో కొన్ని ఊహించని సంఘటనలు జరగడంతో అతని కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఆ తర్వాత హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అసలు ఈ సమస్యల వెనుక ఎవరున్నారు అనే ప్రశ్నలతో కథ ముందుకు వెళ్తుంది. సినిమాలో హాస్పిటల్ బ్యాక్డ్రాప్, ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్, యాక్షన్, సస్పెన్స్లు అన్నీ కలిపి చూపించారు. అరుణ్నిధి తన పాత్రలో బాగానే నటించాడు. భారతీరాజ పాత్ర కూడా కథలో మంచి ఎమోషనల్ వెయిట్ తీసుకొస్తుంది. ముఖ్యంగా హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, కొన్ని యాక్షన్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. అయితే సినిమా పూర్తిగా ట్విస్ట్ల మీద నడిచే మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ అని మాత్రం చెప్పలేం. కొన్ని చోట్ల నెరేషన్ కాస్త స్లోగానే అనిపిస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, పెద్దగా అడల్ట్ కంటెంట్ అయితే లేదు. అయితే క్రైమ్, యాక్షన్, హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయి. చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళు, టీనేజర్స్తో చూడడం బెటర్. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3/5. మొత్తంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఎమోషన్ ప్లస్ యాక్షన్
ప్లస్ థ్రిల్లర్ కలిసిన సినిమాలు కావాలంటే ఈ తిరువిన్ కురల్ ఒకసారి ట్రై చేయొచ్చు. ప్రజెంట్ ఈ మూవీ యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. తిరువిన్ కురల్. మన లిస్ట్ ఉన్నటువంటి లాస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ మర్డర్ మిస్టరీ ప్లస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఒక యువతి తన అపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా హత్యకు గురవుతుంది. మొదట ఈ కేసు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చని పోలీసులు భావిస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కొక్క కొత్త విషయం బయటపడుతుంది. అసలు ఆ అమ్మాయిని చంపింది ఎవరు, హత్యకు కారణం ఏంటి, ఆమెకు తెలిసిన వ్యక్తి హంతకుడా లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద మిస్టరీ ఉందా అనే ప్రశ్నలు సినిమా మొత్తం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ సినిమాలో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ పార్ట్, క్యారెక్టర్స్ మధ్య వచ్చేటువంటి అనుమానాలు, మర్డర్ వెనుక ఉన్నటువంటి మోటివ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథను ఒకే లైన్లో కాకుండా అనేక కోణాల్లో చూపించడంతో క్లైమాక్స్ వరకు అసలు నిజం ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. అమృత శ్రీనివాసన్ తన పాత్రలో బాగా వర్క్ చేసింది. సినిమా పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా సరే కథే ప్రధాన బలంగా నిలుస్తుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో నేరేషన్ కాస్త స్లోగా అనిపించవచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే పెద్దవాళ్ళు చూడొచ్చు. కానీ ఇది మర్డర్ మిస్టరీ కావడంతో హత్య, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, టెన్షన్ సీన్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల కోసం మాత్రం సిఫారసు చేయలేను. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3.5/5. మొత్తంగా చెప్పాలంటే మర్డర్ మిస్టరీలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు ఉన్న మూవీస్ ఇష్టపడే వాళ్ళకు ద లాస్ట్ పేజ్ అనే మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ప్రజెంట్ ఈ మూవీ యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది, ద లాస్ట్ పేజ్. సో ఇవే ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉన్నటువంటి 5 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలు. మరి ఇందులో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి మూవీ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఇట్స్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.